రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన వీడియోలో రసగుల్లా చేస్తున్నానండి. మనం బోల్డ్ డబ్బులు పోసి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, మన పిల్లలకైతే హాలిడేస్ ఇస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఏదో చేసి పెడుతూ ఉంటాం. తప్పకుండా రసగుల్లా అయితే చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనకు కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ పదార్థాలండి. పాలు, చక్కెర, ఒక నిమ్మకాయ. స్టవ్ ఆన్ చేసి ముందైతే పాలు పెట్టేసుకున్నాము. మనకి గిన్నె లావుగా ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది, అందుకే లావు గిన్నె పెట్టుకోవాలి. పాలు అడుగు మాడకుండా బాగా కాసుకోవాలి. ఫస్ట్ పాలైతే బాగా మరిగినాయి. ఇవి బాగా చిక్కగా అయిపోకూడదు, బాగా మరిగితే చాలు. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మరిగిద్దాం, పచ్చివాసన పోయేంత వరకు. మన పాలైతే బాగా కాసేసుకున్నాం కదా, ఇదిగోండి సగం నిమ్మదబ్బ తీసుకొని కొంచెం పిండుకొని దీంట్లో వాటర్ కలుపుకుందాం. మన పాలు బాగా మరిగిపోయినాయి. ఇదిగోండి కొంచెం వాటర్ వేసి కలిపిన నిమ్మరసాన్ని ఈ పాలల్లో పోసేద్దాం. ఈ పాలని నిమ్మరసం వేసాం కదా, బాగా విరిగిపోవాలి ఈ పాలన్నీ. పాలైతే బాగా విరిగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వడకట్టేద్దాం. ఇదిగోండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద పలసటి క్లాత్ వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఆ విరిగిపోయిన పాలు దీని మీద పోయాలి. ఇప్పుడైతే పాలు వడకట్టుకుందాం. విరిగిపోయిన పాలు మొత్తం వడకట్టేసిన తర్వాత దీంట్లో చన్నీళ్ళు పోయాలి దీని మీద. మళ్ళా ఇప్పుడు దీన్ని క్లాత్ గట్టిగా బట్టి ఈ వాటర్ని అంతా పిండేసుకోవాలి. ఇది బాగా కాలుతుంటుంది, కొంచెం చల్లార్చైనా సరే గట్టిగా దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి. చూపిస్తాను ఎలా పిండాలో కూడా. ఇప్పుడు దీంట్లో అసలు వాటర్ ఉండకూడదు, మొత్తం పిండేసుకోవాలి మనము. అందుకే పలసటి గుడ్డ వేసుకోవాలి, మొత్తం వాటర్ అంతా వచ్చేయాలి. మొత్తం బాగా పిండేసాను. ఇదిగోండి వాటర్ అస్సలు లేకుండా మొత్తం నీట్గా పిండేయాలి. చూడండి ఎంత గట్టిగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్నైతే ఇలా పొడి చేసేసి దీన్ని బాగా మెత్తగా పిసికేయాలండి. ఫస్ట్ ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా మన చేతితో బాగా రఫ్ చేసి పిసికేసేయాలి. చపాతీ ముద్దలాగా మెత్తగా పిసికేద్దాం దీన్నంతా. మనం ఎంత మెత్తగా పిసికితే అంత బాగా వస్తాయి మన రసగుల్లలో స్మూత్గా. మా బ్లాకీ చూడండి పాలుద్ది కదా, ఇది ఎట్లా ఎదురు చూస్తుందో. ఇదిగోండి బాగా పిసికేసి ముద్ద చేసేసాను. ఇప్పుడు మనం చిన్న చిన్న సైజులో బాల్స్ చుట్టేసుకున్నాము. ఇదిగోండి మనమైతే బాల్స్ చుట్టేసాం. ఇప్పుడైతే తర్వాత ప్రాసెస్ చూద్దాం. 3/4 లీటర్ పాలకి ఇన్ని బాల్స్ వచ్చాయండి. మీకు ఎన్ని పాలు కావాలో అన్ని తీసుకోవచ్చు, దీంట్లో కొలత ఏం లేదు. నేనైతే 3/4 లీటర్కి 1.5 గ్లాసు టీ గ్లాస్ నిండా చక్కెర వేసుకుంటున్నాను. ఒకటిన్నర గ్లాసు వాటర్ పోస్తున్నాను. అంటే చక్కెర తీసుకున్నాము అంతే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. చక్కెర అంతా బాగా కరగాలి. చక్కెర కరిగిన వెంటనే మనం ఈ బాల్స్ ఆ చక్కెర నీళ్ళల్లో వేసేయాలి. పాకం రాకముందే బాల్స్ వేసేయాలి. చక్కెర అయితే కరిగింది, పాకం రాకూడదు. ఇప్పుడైతే మనం బాల్స్ వేసేసుకున్నాం. మనకి గులాబ్ జామ్ పాకం వచ్చేంత వరకు మరి లైట్గా అప్పుడు దాకా ఉడికించుకోవాలి. ఇవి కూడా ఇంకా కూడా కొంచెం ఉబ్బుతాయి. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో. అంతేనండి, మన రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. చూడండి బాల్స్ కూడా ఎలా నాని ఆ జ్యూస్ అంతా పీల్చుకొని ఉబ్బాయో. ఇది రసగుల్లా. మనకి గులాబ్ జామ్ తీగ పాకం వస్తుంది కదా, లైట్గా తీగ పాకం కూడా కాదు, కొంచెం జిగురు వస్తుందో అలా నేను ఆపేస్తున్నాను ఇప్పుడు. అంతేనండి, మన రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి మన రసగుల్లాలు అయితే ఎలా వచ్చాయో జ్యూసీగా.
అసలు చూడండి ఒత్తినా కూడా ఎంత మెత్తగా ఉందో. అంతేనండి, మన రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.